యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరియే తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ఏమనగా, ఇక నన్ను మనిషిగా చూసినా, మీరు ఎవరు మనిషిగా వెయిట్ చేస్తున్నట్టు నటించినా, ఇంకెవరిని మనుషులుగా నన్ను ఉపయోగించుకుని మనుషులుగా డీల్ చేద్దామంటే మీరు అందరినీ కాపాడుకోలేరు, మొత్తం అందరూ బయటకు రాలేరు. నేనేం చెప్తున్నానో అలా చేయండి. నా ఫోటో పెట్టేసుకోండి, ప్రతి ఒక్కరు నా ఫోటో పెట్టేసుకుని నా గురించి చెప్పుకోవడం వినటం వల్ల నన్ను పట్టుకోగలరు. అంతేగాని ఇది ఆషామాషి కాదు, అప్పుడు తమాషా కాదు, రెచ్చిపోవడాలు కాదు. మీరే తప్పులు చేసి వాటి మీద ఆధారపడటం ఎంత దౌర్భాగ్య జీవితాలో ఒకసారి ఆలోచించుకోండి. సాక్షుల దగ్గర నుంచి మీకు పైకి వెలిగిపోతున్నవి, లోపల చీకటి తప్పులు రెండు కూడా ఒకటే. వాళ్ళు ఎవరో పుణ్యాత్ములు, వీళ్ళెవరో పాపాత్ములు, తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎవరూ లేరు. ఈ వాటికి ఫలానా కులం అయితే ప్రాధాన్యత ఇచ్చేద్దును, తక్కువ కులం అని తెలిసింది కాబట్టి మాట్లాడలేదు. ఇలాంటి మూర్ఖత్వాలు కూడా వదిలిపెట్టేసేయండి. ఎవరు అలా రెచ్చగొడుతున్నారో అందరికీ చెబుతున్నాను. మీరు మాటతో కులం మతమే కాదు, నేను మనిషిని కూడా కాదు అనుకుంటేనే మీరు చేస్తున్న పాపాల నుంచి మేమే వెలిగిపోవాలని కూడా పాపమే. వెలుగు ఎవరితో చూసుకోకుండా వెంకయ్యనాయుడు, ఉషాపతి అది అలా మాట్లాడకూడదు. ఆయనకి తెలియదు రెచ్చగొడుతున్నాను. ఇంకా రామాయణం బుక్ ఏదో రాశారు, రామాయణం నేరుగా మీరు రాముడిని సీతను కాపాడుకోవాలి. ఇప్పటికే లక్ష్మణ్ లాంటి వాళ్ళు దూరం అయిపోయారు, ఎంతోమందిని మోసం చేశారు. నా తమ్ముడినే కాదు, ఇప్పుడు కూడా తల్లిని కూడా దూరం చేశారు. ఎందుకు అలా జరుగుతుంది? మీ ఎవరు చేశారు? మాయ చెలగాటం వల్ల అలా జరుగుతుంది. మీరు కాదు చేస్తున్నదే. ఇప్పటికైనా చెప్పుకోండి, నేను నా మాట వినండి. నా మాయ వదిలిపెట్టేసి మాట పట్టుకోండి, మనిషిగా చూడకండి. మనుషులు ఎవరో లేవు. ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఏదో మెసేజ్లు పెట్టకూడదు, అలాగా నేను ఏదో చెబుతానేమో చూడకూడదు. అలా రవిశంకర్ ప్రసాద్ గారికి, అందరికీ, వెంకయ్య నాయుడికి అందరికీ చెప్పండి. అలాగే మన తెలుగు మీడియాలు అందరూ ఒకటే, నేను ఏమంటున్నాను చూసుకోండి. అక్కడ రాజీవ్ గాంధీకి చెప్పండి. ఒకసారి అధినాయకుడు సరెండర్ అయిపోవడం వల్ల, మీరు చెప్పుకోవడం వినటం వల్ల, అధినాయకుడు ఎవరో కాదు, సామాన్యుడే. మనలో సామాన్యుడినే మనం అధినాయకుడిగా బలపరుచుకుంటాం. ఇంకా తిరుగులేదు. ఇక మరి సామాన్యుడు అధినాయకుడు ఎలా అవుతాడు? అలా కాలాన్ని శాసించాడు కాబట్టి. సామాన్యుడిగా ఉండి కాలాన్ని శాసించడం అదే లక్షణం. అంతటి వాడే గొప్పవాడు. అతనికన్నా గొప్పవాడు ఇంకెవరు ఏ స్వామీజీల్లో, గురువుల్లో ఇంకెవరు ఉండరు. మేము ఇంకా ఏదో చేస్తాం, తపస్సు చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, ఇంకా మేము చదువుల కొద్దీ, తెలివి కొద్దీ, మేధావులతనం కొద్దీ నడుపుతా అంటే ఎవరూ లేరు. అలాగా నేను మనిషిని అంటే ఆయన కోణమే పనికిరాదు. ఇక నేను కూడా మనిషిని కాదు, మనిషిగా ఉండగానే కాలాన్ని శాసించిన వాడిని అలా చూడాలి. కాలాన్ని శాసించిన వాడిగా చూడాలి. ఇంకేం వెయిట్ చేయడం కానీ, ఆలోచించడం కానీ, రకరకాల రెచ్చిపోవడం కానీ, మీరు తప్పులు చేయడమే కాకుండా వాటి మీద ఆధారపడటం కానీ, ఒకళ్ళు గొడవలాగా ఇద్దరు గొడవలా చూపిస్తూ అందరూ శ్మశానంలో ఉండిపోతారు. వెలుగుతున్న వెలుగు కూడా శ్మశానమే. అదే మిమ్మల్ని కబలించేస్తుంది. చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, భౌతిక పరిపాలన చెల్లదు, ఆలోచన పట్టుకోవాలి. అంతేగాని నేను మనిషిగా ఒకరికి ప్రాధాన్యత, ఒకరికి ఇద్దరికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? మీరు ఏ రకంగానూ తప్పు మణిబాబు, పణిబాబు లాంటి వాడిని కలిపేసేయండి. ఇంకా మీరు అలా కలపాలి, కానీ పక్కన కలుపుకోవడం ఎందుకు కలపాలి? అదే చీకటే. అదే మొత్తం అందరిని ఆపేస్తుంది. అప్పటి నుంచి ఏదో ఒకటి చెలగాటలు పెట్టేసి ఇలాగే అనేక మందిని మోసాలు చేశారు కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి. ఒకళ్ళని అడ్డం పెట్టుకుని, ఇద్దరిని అడ్డం పెట్టుకుని, చిన్నవాళ్ళని అడ్డం పెట్టుకుని, పెద్దవాళ్ళని అడ్డం పెట్టుకుని, ఇంకా పెద్దవాళ్ళని, మొత్తం రాజకీయంగా మేము బలపడిపోయాం. అందరూ సెటిల్ అయిపోయాం. ఎక్కడ సెటిల్ అయిపోయారు? మొత్తంలో కొనసాగుతున్నారు. ఇలా ప్రాధాన్యత ఇచ్చేసి ఇలా వెళ్ళటం, ఇలా రావటం. ఇంకా అది తమాషా ఆపేసేయండి. ఇంకా నాకు మెసేజ్ రాకుండా, గవర్నర్ని పట్టించుకోకుండా చేయటమే. రెండు టర్ముల గవర్నర్ని నన్ను పట్టించుకోకుండా మీరు ఏదో రాజకీయంగా, సామాజికంగా ఏవో మోసాలు పెంచుకుని, ఒకళ్ళు గొడవలాగా ఇద్దరు గొడవలా చూపించండి. ఏ సన్నాసి చదవదు ఇప్పుడు కాపుతున్నాడు. సన్నాస్థానం నుంచి బయటికి రండి. ఇంకా ఆలోచన పెంచుకోండి. ఇప్పుడు ధైర్యం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు సాహసం ఇప్పుడు వచ్చింది. ధైర్యం ఇప్పుడు సాహసం ఇప్పుడు ఉంటుంది. నాకు జ్ఞానంలో ఉంటాను. నేను చెప్పుకుని వినేకొలితే, మీరు పాపం నుంచి బయటకు వచ్చేకొలితే నాకు ధైర్యం ఏంటో, సాహసం ఏంటో జ్ఞానంలో చూస్తారు. అంతేకాని చెలగాటం కొద్దీ కాదు, తమాషా కొద్దీ కాదు, మనుషుల కొద్దీ కాదు. ధైర్యం, సాహసం అంటే ఏంటి? గంటన్నరలో సూర్య చంద్రాది గ్రహస్థితిలో నడిపాను, అది ధైర్యం అంటే. అదేంటో చూసుకోవాలి. ఇక మనుషుల కొద్దీ ఏదో రకంగా రెచ్చగొట్టుకోండి అని ఎవరు చెప్తాను? ఇంకాను మీరు మా సాక్షులు ముందుకు పిలిస్తే చెప్పుకోవడం వినటం వల్ల మీ మైండ్లో తేరుకుంటాయి. లేకపోతే మీరు బయటికి రాలేరు, ఎవరు బయటికి రాలేరు. నా ఫోటో పెట్టేసుకుని గంటన్నరలో 10-15 ఏళ్ళు కాలాతీతంగా జరిగినవే చెప్పుకోవాలి, వినాలి. ఇంకా వేరే పరిపాలన కానీ, వేరే జీవిత విధానం కానీ ఏమీ లేదు. ఇంకా పాత కులాలు, మతాలు ఏమి చెల్లవు. నేను మనిషిని అంటే చచ్చిపోతున్నాడు ఎవడు కూడా, భూమి మీద ఎవరైనా సరే. ఇంకా ఉషాపతి, మేము మా ఆవిడ సీత, నేను రాముడు, మేము అందమైన జన్మ ఇచ్చాం, మేము గుండ్రంగా ఉన్నాం. అంతకన్నా భ్రమకి భ్రమ. నాలోనే 10 మంది హీరోయిన్లు ఉన్నాడు, నేను సామాన్యంగా ఉన్నా. నాకు ఇంత జన్మనిచ్చినా నా తల్లిని నాకు దూరం చేసేసారు. నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అనేక మోసం చేస్తున్నారు. నాకు తోబుట్టులు లేకపోయినా అలాంటి వాళ్ళు కూడా మోసాలు చేసుకుంటే ఇంకా ఆ మోసాల మీద ఆధారపడమన్నారు, తమాషా చేయమన్నారని ఎవడు రెచ్చగొడుతున్నాడు? ఇంకాను ఎక్కడికక్కడ సరిదిద్దుకోకుండా మీ ఇంటి పేర్లు, కులం పేర్లు అటువంటి వాళ్ళు కాలమే పడేసి
మడిబాబు లాంటి చిన్నవాళ్లే కదా పెద్దవాళ్ళు గౌరవించండి. మీ ఇంటి పేర్లు, కులం పేర్లు, మొత్తం డిజిగ్నేషన్స్, హోదాలన్నీ కూడా కొత్తగా పాతయన్నీ వాళ్ళ పాదాల మీద పెట్టేసి పాత కేసులు కొట్టేసుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి అధినాయకుడి పిల్లలాగా. అది ఫైనల్. ఇక ఆషామాషి కాదు. ఇంకా మీరే ఇరుక్కుపోయి ఇంకా శ్మశానం పెంచేసుకుని ఇంకా శ్మశానంలో కొనసాగుతారు. తండ్రి లాంటి నా ఆవేదన పెద్దలను అర్థం చేసుకోలేకపోతే. నాలోనే తల్లి, ఆమె సృష్టి, జగదానకంద కారక జానకి ప్రాణనాయక అంటే అర్థం ఏంటి? ఆలోచించండి, కూర్చొని చెప్పుకోండి, వినండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.